హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వినాయకునికి గరికతో మాల ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది పూలు అల్లడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఎవరైనా ఒక 2 minutesలో దండ రెడీ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఏంటంటే గరిక, ఫ్లవర్స్, థ్రెడ్, ఇది ఒకటి మనకు కావాల్సినవి. ఎలా చేయాలో చూద్దాం. గరికతో మాల రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా అల్లడం రాని వాళ్ళు కూడా చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీదేవికి, స్వామివారికి అలంకారం ఎలా చేయాలో చూద్దాం. శ్రావణ మాసం, కార్తీక మాసం రెండు కలిపి మనం ఒకేసారి అలంకారం ఎలా చేయాలో చూద్దాం. స్టార్ట్. ఇలాంటి ఒక క్లాత్, బార్డర్ ఉన్న క్లాత్ తీసుకోండి. ఇలా చిన్న క్లాత్. తర్వాత మెటీరియల్ మాత్రం మన ఇష్టం ఉంది. మన దగ్గర ఏం అవైలబుల్ ఉన్నాయో, ఇప్పుడు కరోనా గురించి మనం షాపింగ్ చేయలేము కాబట్టి చాలా చిన్న చిన్న ఐటమ్స్ నా దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం ఇలాంటి క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. శారీ సింగిల్ పోసుకున్నట్టు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా చేయాలి. ఇలా పెట్టిన తర్వాత సేఫ్టీ పెట్టి
చేస్తాను. ఇలా సెట్ చేసుకొని స్వామివారిని అమ్మవారిని నాకు తెలిసిన విధంగా నాకు తెలిసిన విధంగా రెడీ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా తరపున శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు అందరికీ. నా తరపున పసుపు కుంకుమ ఫ్లవర్స్ గాజులు అన్నీ మీకోసం. హాయ్ ఫ్రెండ్, కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ అందరినీ కలుస్తున్నాను. ఇప్పుడు దివాళీ సెలబ్రేషన్స్కి ఇంట్లో ఉన్న తక్కువ మెటీరియల్తో చాలా అందంగా డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూస్తాను. ఏవి అవైలబుల్ ఉంటే వాటితోనే చేసుకోవడం ఎలా చూపిస్తాను. ఈవెన్ ఇలాంటివి లేకపోయినా చిన్న స్టూల్, ఈవెన్ ఒక స్టీల్ డబ్బా దాన్ని బట్టతో కవర్ చేసి గ్లాస్తో కవర్ చేసి ఇలా మనం ఒక స్టాండ్లా క్రియేట్ చేసుకుని ఇలాంటి స్తంభాలను మనం అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, దాంట్లో ఇలా పెట్టేస్తాం. వాటర్ పోయాలి. ఓకే, ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చిన్నగా కొంచెం ఎవరికి తోచినట్టు వాళ్ళు డెకరేషన్ చేసుకుంటాం. ఓకే, ఇలాంటి ఆకులు తమలపాకులు లేని వాళ్ళు ఏదో ఒక చెట్టు ఆకులని తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇలా లీవ్స్ వరుసగా పేర్చుకోవాలి. మనం స్తంభంలో వాటర్ పోసినాం కదా మనము. ఓకే, ఇలా ఆకులు వరుసగా. యాక్చువల్గా తమలపాకులు అయితే చాలా బాగుంటాయి, కానీ ఈ కరోనా టైంలో మనకి ఏది దొరికితే వాటితో చేసుకోవడమే బెటర్. వాటి కోసం వీటి కోసం బయట ఎందుకు కష్టపడను కదా, అందుకోసమని నేను ఇంట్లో ఉన్న చెట్టు ఆకులతోనే ఇలా చేస్తున్నాను.
లీవ్స్ అన్ని ఒకదాని వెంబడి ఇలా అమర్చుకోవాలి, దగ్గరగా అమర్చుకోవాలి. ఫ్లవర్స్ మామూలుగా దొరుకుతాయి కదా మార్కెట్లో, గులాబీ రేకుల్ని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్లు కదా మంచిగా తేలుతాయి, ఆకుల కాడలు కూడా కనిపించకుండా మొత్తం వేసుకోవాలి. ఓకే, ఇంకా చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదన్నా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమిటంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా చామంతి పూలు కూడా పెట్టుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టిక్వి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, ప్లాస్టిక్ ఇవి వాటర్లో తేలుతాయి. ఇది డజన్ ఒక 50-60 రూపీస్ ఉంటుంది, తక్కువ కాస్ట్లో ఉంటుంది, ప్లస్ వాటర్లో తేలుతుంది ఇలా. ఇది ప్లస్ 1.5 అవర్ 2 అవర్స్ వస్తుంది. ఇది వాటర్లో ఇలానే తేలుతూ ఉంటుంది, ప్లస్ 1.5 అవర్ 2 అవర్స్ మీకు ఆయిల్ కూడా తొందరగా పీల్చుకోదు, మంచిగా ఉంటుంది. అందంగా సింపుల్గా ఒక ప్లేట్లోనే మనం ఈ విధంగా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్కి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, మనకి ఇది ఈ స్టాండ్ నేను చేయించుకున్నానండి. కబోర్డ్స్ చేయించిన వాళ్ళకి మనము కార్పెంటర్ అడిగితే చేసిస్తాడు, ఇలా స్టెప్స్లా చేస్తారు. చెక్కతోనే వుడ్తో చూస్తున్నారు కదా, ఇలా స్టాండ్ చేయించాను. దీనికి నార్మల్గా అది అప్పట్లో బాగోదని చెప్పి పెయింట్ వేసి ఇలా ఫ్లవర్స్ వేసాను, పెయింట్తో ఫ్లవర్స్ వేసాను. ఇది ఏం చేద్దామంటే ఇది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకున్నాం. ఓకే ఓకే, ఈ ప్రమిదలు కూడా మట్టి ప్రమిదలు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా, వాటిని ఒకదానికి ఒక్కొక్క స్టెప్ మీద ఒకటి పెట్టుకున్నాం. ఇలా 5 దీపాలు వస్తాయండి. ఆ ప్లేస్ అంతా చాలా నిండుగా అనిపిస్తుంది ఇలా చేయడం. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది కదండి. చూసారు కదా, ఒక చిన్న మనం ఇంట్లో యూజ్ చేసే ఓన్లీ సాంబారంతో ప్లస్ ఒక చిన్న ఈ లీవ్స్తోన ఫ్లవర్స్తోనే ఇంత బాగా అలంకరణ చేసుకోవచ్చు. ఉన్న దానితోనే ఈజీగా తొందరగా ఒక 5 minutesలో ఈ క్రియేటివిటీ అయిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెడ్డింగ్స్ యానివర్సరీ కానీ ఫంక్షన్స్కి ఏదైనా ఒక అకేషన్కి కానీ గిఫ్ట్ మనం శారీస్ గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేయాలో, వాళ్ళకి నచ్చే విధంగా ఎలా ఇవ్వాలో డిఫరెంట్ స్టైల్లో శారీ ప్యాకింగ్స్ నేర్చుకున్నాం. మనకు కావాల్సిన మెటీరియల్ దానికోసం శారీ, ఒక పైప్, ఉలెన్ థ్రెడ్, బ్యాంగిల్స్, సేఫ్టీ పిన్స్. ఓకే, ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఒక శారీ తీసుకుని పళ్ళుని మనం స్టెప్స్ ఎలా పెట్టుకుంటాము, శారీ పళ్ళుని అలా పళ్ళు దగ్గర ఓన్లీ అంచు దగ్గర అయితే 2 sides బార్డర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనం ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి, ఇలా సేఫ్టీ పిన్ని పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు వస్తాయి. మిగతా శారీ మొత్తం కాస్త కొంచెం వదిలిన తర్వాత మనం శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేయాలి. శారీ ఫోల్డ్ చేసుకునేటప్పుడే బార్డర్స్ పైకి వచ్చే విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి.
దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చెప్తాను. బార్డర్ పైకి వచ్చే విధంగా బార్డర్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు కుచ్చులు పట్టుకొని శారీకి ఇలా పెట్టుకోండి. ఈ కుచ్చులు ఉన్న భాగాన్ని మనం ఇటు నుంచి తీసుకోవాలి. మనం ఈ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ నేను మల్టీ కలర్ యూజ్ చేస్తున్నాను, మీకు బ్రైట్గా కనిపించడానికి వేరే కలర్ యూజ్ చేస్తున్నాను. నీట్గా ఇలా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ ప్యాక్ చేసి చూపిస్తాను. ఓకే, దీని బ్లౌజ్ ఇది. ఓకే, ఈ బ్లౌజ్ ట్యాజిల్స్ ఉన్నాయి కదండి, వీటిని మనం గాజుల్లోకి చెప్పించుకోవాలి. ఇలా ఇంకొంచెం హైలైట్ చేద్దాం. దీన్ని బ్లౌజ్ని శారీ కింద పెట్టేసాం. చూసారు కదా, ఒక మంచి గిఫ్ట్ ప్యాక్ అయిపోయింది. ఇంకో మోడల్ చూపిస్తానండి. సెకండ్ మోడల్ శారీని ఇలా శారీ కుర్చీలలాగా పెట్టుకోవాలి. శారీ మొత్తం ఇలానే పెట్టుకోవాలి. కాకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి నీట్గా కూర్చొచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా శారీ మొత్తం కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఇలా మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఒక నాట్ వేసుకోవాలి. మీకు కనపడడానికి అర్థం అవడానికని నేను ఆపోజిట్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. థ్రెడ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ మీరు శారీ మ్యాచింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా తర్వాత ఈ శారీని మనం మధ్యకి తీసుకోవాలి. మళ్ళీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా దీనికి నాట్ వేసుకోవాలి. దగ్గరగా అనుకుని నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత రివర్స్లో ఇలా తీసుకోవాలి శారీ. ఇలాంటి ఒక తీసుకొని వీటి మీద ఇలా ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఇలా దీనికి మల్టీ కలర్ శారీ యూజ్ చేశానండి నేను మీకు చూపించడానికి. చూస్తున్నారు కదా, ఒక రౌండ్ ట్రేలో పెట్టుకొని మనం గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంకో మోడల్ శారీ ఫోల్డింగ్ తీసుకున్నాము. ఇలా శారీ తీసుకొని మొత్తం ఫోల్డింగ్ శారీ ఇంతకు చూపించాను కదా, అలాగే మొత్తం శారీ మొత్తం ఇలానే చేసుకోవాలి. ఇలా శారీ మొత్తం కూర్చొని పెట్టుకొని పదర్ పార్ట్ వదిలేసేయాలి. దీన్ని మనం ఒక రోల్ తీసుకొని దీంట్లో ఇది స్టేజ్ మీద ఓన్లీ చూడడానికి నీట్గా అలంకరించుకోవడానికి మాత్రం వస్తుంది. ఇలా కూర్చొని మనం రౌండ్గా ఇలా శారీని ఫోల్డ్ చేసి రౌండ్గా
ఇలా స్టెప్స్ పెట్టుకోవాలి. మనం పన్నుని స్టెప్స్ పెట్టుకుని సేఫ్టీ పిన్ పెట్టుకున్న తర్వాత స్టేజ్ మీద చూడడానికి చాలా అందంగా నీట్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్ ప్లస్ మగ్గం. హాయ్, ఈరోజు మనం లక్ష్మీదేవిని ఎలా అలంకరించుకోవాలి, అలాగే బ్యాంగిల్స్లో లక్ష్మీదేవికి మాల ఎలా చేద్దాం మీకు చూపిస్తాను. ఈ మాలలు కూడా బ్యాంగిల్స్తో మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇలా 3 ప్లేట్స్ తీసుకోండి. డిఫరెంట్ సైజెస్ ప్లేట్స్ తీసుకోండి. లక్ష్మీదేవిని అలంకరించుకున్నాం కదా, బ్యాంగిల్స్తో మాల ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక లేస్ తీసుకొని ఇలా బ్యాంగిల్స్ మల్టీ కలర్ కానీ రెడ్ గ్రీన్ కానీ మన ఇష్టం. ఓకే, ఇలా ఒక నాట్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా రెడ్ బ్యాంగిల్స్తో ఇలా చుట్టి ఇలా తీయాలి. మళ్ళీ దీంట్లోంచి తీసుకోవాలి. మళ్ళీ ఇంకో కలర్ బ్యాంగిల్స్, మళ్ళీ ఈ బ్యాంగిల్కి కూడా ఇలా తీసిన తర్వాత ఈ బ్యాంగిల్ చుట్టూ ఇలా తిప్పుతూ ఇలా తీసుకోవాలి. స్టార్ట్. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇలా బ్యాంగిల్స్తో మాల రెడీ. చాలా ఈజీగా తొందరగా మనం ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనం వీటికే బీడ్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసింది చూస్తాను.
వైట్ బీడ్స్ యూస్ చేశాను దీనికి బ్యాంగిల్స్. మనం అమ్మవారిని